అంటే మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో కావచ్చు, ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికే ఈ సభకు అంత హైప్ క్రియేట్ చేస్తుర్రా? కోట్లు ఖర్చు పెట్టి ఆ సభలు, దానిపైన చర్చ కావచ్చు, దానికి సంబంధించిన హంగులు ఆర్భాటాలు కావచ్చు చేస్తున్నారన్న చర్చ నడుస్తుంది. అసలు సభ అనగానే చాలా వరకు అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, దాని మీద ఏం ప్రకటనలు ఇస్తారు, ఈ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నిజంగా కేసీఆర్ సార్ ఈ సభలో వేటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు? నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ విఫలమైంది, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు మేనిఫెస్టోలో కేసీఆర్ గారు చెప్పిన ఆయన్ని 100% చేసిండని నేను చెప్పా, కానీ 90% చేసిండు ఆయన. ఏవైతే చేయలేకపోయిండో ప్రజల ముందు చెప్పిండు. నేను దళితులకు 3 ఎకరాల భూమి ఇద్దాం అనుకున్నా, బట్ భూమి అందుబాటులో లేదు. ఆ రోజు 1,50,000 ఎకరం ఉండే, ప్రభుత్వ డబ్బుతో కొనిద్దాం అనుకున్నా, ఒక్కసారి అది అయిపోయి 10 లక్షలైంది, 20 లక్షలైంది. అసలు అమ్ముకోవడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు, నాకు భూమి దొరకట్లేదు. కాబట్టి మీకు ఏమన్నా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నట్టయితే మీకు ప్లాట్ చూపెడితే మీకు డబ్బులు 5 లక్షలు ఇస్తాను, లేదా దళితులకు భూమి ఇవ్వట్లేదు కాబట్టి దళిత బంధు ఇస్తా, దళిత బంధులో మీరు 10 లక్షలు ఇస్తాను, మీరు ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోండి, ఏదైనా వెహికల్ కొనుక్కోండి, మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి అని అన్నారు. దానికి కూడా వాళ్ళకి అవగాహన ఉండదనే ఉద్దేశంతో కలెక్టర్లకు ఆ ఫండ్ ఇన్ఛార్జ్గా పెట్టారు. అవి ఆల్టర్నేట్ ప్రతిపాదన తీసుకొచ్చాడు ఆయన, నేను ఇవ్వలేకపోతున్నా అని. రేవంత్ రెడ్డి అది కూడా చెప్పట్లేదు కదా, ప్రజలను నమ్మించాడు, వంచిండు, నేను ఇవ్వలేకపోతున్నా, ఇప్పుడు నాకున్న సమస్యలు ఇవి అని కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నాడు. సో ఎవరు చెప్పాలి ఇప్పుడు? కేసీఆర్ గారే చెప్పాలి. ప్రజలను ఎట్లా మోసం చేసిండు రేవంత్ రెడ్డి, మీరు ఎట్లా మోసపోయిన్లు, ఏ హామీలు ఇవ్వట్లేదు, ఏ హామీలు ఇచ్చాడు, ఇచ్చినవి కూడా పూర్తిగా ఎట్లా అమలు చేయలేదు, రైతును రాజుగా చూడాలనుకున్న నా కోరిక నెరవేరట్లేదు, మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి, మళ్ళీ చేనేతకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మా పీరియడ్లో మేము ఇట్లా చేయలేదు. రెండవది, తెలంగాణ ఒకప్పుడు ఎట్లుండే నిజాం పీరియడ్లో, సమైక్య రాష్ట్రంలో ఎట్లుండే, నా పీరియడ్లో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఈ అంశాల మీదకెళ్ళి ఆయన స్పీచ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. భవిష్యత్తు నిర్దేశం ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు నిలదీయాలి, పాలకులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలి, ఈ దుర్మార్గాలను ఎదిరించాలి. ఈ వైపుగానే ఆయన స్పీచ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ హైప్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ప్రజల లోపల వస్తున్న స్పందన వల్లనే హైప్ క్రియేట్ అవుతుంది, ఒకరు చేసింది కాదు ఇది. యాక్చువల్గా ఓల్డ్ టచ్ని ఇస్తూ, అంటే ఎడ్ల బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఏసీ వెహికల్స్ లేనిది ముందుకు పోతలేరు. బస్సులు ఇట్లాంటివి ఎక్కువగా బుక్ చేసి సభల సమావేశాలకు జనాల్ని తీసుకొస్తుంటారు, కార్యకర్తల్ని కావచ్చు. అట్లాంటి టైంలో పాత టచ్, ఓల్డ్ లుక్ ఇస్తూ ఎడ్ల బండ్ల మీద ఆల్రెడీ సిద్దిపేట నుంచి చాలా జిల్లాల నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎడ్ల బండ్ల పైన. ఇది నిజంగా వాళ్ళుగా అనుకొని తీసుకున్న నిర్ణయాలు అంటారా, లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకున్న డెసిషన్? ఎందుకంటే పార్టీలో అంటే ఎక్కడైతే పబ్లిక్ నష్టపోతున్నారు, రైతులకు సంబంధించి నష్టపోతున్నారని చూపించే ప్రయత్నంలో భాగం ఎడ్ల బండ్లను తీసుకురావడం, ట్రాక్టర్లను తీసుకురావడం, ఇట్లా అనుకోవచ్చా? పార్టీ నాయకులు చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఎడ్ల బండ్లు కట్టి ఎండాకాలంలో ఎడ్లని ఇబ్బంది పెట్టుకుంటా, వాళ్ళు ఇబ్బంది పడుకుంటా రాగలుగుతారా? మా పార్టీ నాయకులు చెప్పిండ్రు అనుకుందాం, మీరందరూ కూడా ఎడ్ల బండ్లు తీసుకొని రండి అని. ఇంప్లిమెంట్ అవుతుందా? అది కాదు. ఎప్పుడైతే వాళ్ళ లోపల ఆ కోరిక, కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ చెప్పేది వినాలి. ఈ మీటింగ్స్కు గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా చాలామంది, దాదాపుగా 25 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పెట్టిన ఏ మీటింగ్ కూడా ఫెయిల్ కాలేదమ్మా. ఇంకోటి, ఇవాళ ఎడ్ల బండ్ల మీద వచ్చుడు కొత్త కాదు, ఏ మీటింగ్ అయినా జాతర లాగా జరుగుతూ వచ్చింది. మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు స్వయంగా సైకిల్ దొక్కుంటూ సిద్దిపేట నుంచి వరంగల్ వచ్చాడు 2003లో. నభూతో నభవిష్యత్ ఆ సభ అయితే దేవగౌడ గారు అప్పుడు మాజీ ప్రధాని స్టేజ్ మీదకి వచ్చి తన బట్టతల మీద 2 చేతులతో కొట్టుకుంటాడు. అయితే నేను ఆయనకి ఇన్ఛార్జ్ ఉన్నా, ఏం సార్ ఎందుకు ఇట్లా మీరు కొట్టుకుంటున్నారంటే, ఐ నెవర్ సీ సచ్ ఎ మీటింగ్, హ్యూజ్ మీటింగ్, నా జీవితంలో నేను ఇంత పెద్ద మీటింగ్ చూడలేదు అని చెప్పాడు. అంటే అటువంటి మీటింగ్కు కొన్ని వేల మంది సైకిళ్ళ మీద వచ్చారమ్మా. కేసీఆర్ గారు 102 డిగ్రీల జ్వరంతో ఆయన సైకిల్ దొక్కుంటూ వచ్చాడు హుస్నాబాద్ మీదకి వెళ్ళి. పద్మ ఎమ్మెల్యే కానీ ఇంకా కొంతమంది మెదక్ జిల్లా వాళ్ళు కానీ వాళ్ళు సిద్దిపేట దాకా సైకిల్ మీద వచ్చి కేసీఆర్ గారితో కలిసి వరంగల్ వచ్చారు. ఎడ్ల బండ్లు మొదటి నుంచి కూడా వస్తున్నాయి. ఎడ్ల బండ్లు పార్క్ చేయడానికే మేము కొన్ని ఎకరాలను అప్పుడు పెట్టేవాళ్ళం వరంగల్ మీటింగ్లలో కానీ, వేరే కరీంనగర్ మీటింగ్లలో కానీ. సో ఇది కొత్త కాదు ఇవాళ. కాకుంటే ఎప్పుడు కూడా కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా కూడా మెటిక్యులస్గా ప్లాన్ చేస్తాడు. అయితే అది ఆయన ఒక్కటి ప్లాన్ చేస్తే అవుతుందా? అందరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఇవాళ మనకు కార్యకర్తలంతా భద్రాచలం,
స్టార్ట్ అయింది. వదిరాజు రవిచంద్ర గారు అక్కడ భద్రాచలానికి ఇన్ఛార్జ్గా ఇప్పుడు 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఆడనే ఉంటూ అక్కడి నుంచి జనాలను తీసుకొస్తున్నాడు. ఆదిలాబాద్ జోగురామన్న, నిజామాబాద్, ఎక్కడెక్కడి నుంచో ఇవాళ అన్ని వాహనాలను ఉపయోగించుకుంటున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు ట్రాక్టర్లు వస్తున్నారు, దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళకున్న కార్లే కాకుండా ఆర్టీసీ బస్సులు కూడా ఒక 3000 బస్సుల వరకు ఆర్టీసీ ఇస్తానని చెప్పింది. ఎన్ని బస్సులు ఇస్తే అన్ని బస్సులను ఎంగేజ్ చేశారు. ఇంకా రకరకాల వాహనాలు ఇప్పుడు గ్రామాలలో ట్రాక్టర్స్ బాగున్నట్టే కార్లు కూడా, 2 వీలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక 100-150 కిలోమీటర్లకు వెళ్ళి 2 వీలర్స్ మీద తండోపతండాలు వస్తున్నారు. ఇన్ని దిక్కుల నుంచి ఇంతమంది వస్తేనే కదా ఇప్పుడు 3000 బస్సులు ఎంతమంది వస్తారు? 150,000 మంది వస్తారు. కానీ ఆ సభ 10 లక్షల 15 లక్షల మందితోని జరగబోతున్నది.